Audio Jungle. పండ్లు బ్రెడ్ పంపిణీ చేస్తాను. ఈరోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇవి చేస్తాను. పండ్లు బ్రెడ్ ఇవన్నీ నారా లోకేష్ నారా లోకేష్ బర్త్డే సందర్భం వచ్చేసి పండు యాగుమ్మా నారా లోకేష్ బర్త్డే సందర్భంగా ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఆయన 43వ పుట్టినరోజు. ఈరోజు ప్రొద్దుటూరులో పలు సేవా కార్యక్రమాలన్నీ ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా చేసినాం. ప్రొద్దుటూరులో కామిశెట్టి డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరము, నంద్యాల వరదరాజుల రెడ్డి గారు అలాగే ఆయన తనయుడు కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం జరిగింది. దాదాపు ఒక 300 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరూ నారా లోకేష్ పోవాలనే ఉద్దేశంతో చాలా విరివిరం పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కూడా పేషెంట్లకు దాదాపు 200 మంది పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసినాం. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిపినాము. ఆయన ఇంకా కలకాలం మంచి ఆరోగ్యంగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్కు ఎనలేని సేవ చేయాలా, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా గవర్నమెంట్ 29, 34 ఇంకొక 10 ఏళ్ల కాలం రావాలా. ఈ 10 ఏళ్ల కాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా తయారు కావాలనో ఇండియాలో ఉండే 29 రాష్ట్రాల్లో ఆంధ్రదేశాన్ని చాలా అగ్రస్థానంలో నిలబెట్టాలా. ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. ప్రొద్దుటూరులో కూడా నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ఆధ్వర్యము, కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఊరు కూడా చాలా డెవలప్ అయితే జరుగుతూ వస్తుంది. రోడ్లు కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ ఇంకొక 5-6 నెలలు జరగబోయే ప్రతి దాంట్లో కూడా ప్రొద్దుటూరు కూడా చాలా అభివృద్ధి చెందుతూ వస్తుంది. కూరగాయల మార్కెట్ కూడా త్వరలో మొదలు పెడతారు, పని చేస్తారు. ఇవన్నీ నారా లోకేష్ గారు ఆ పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ జరిపినాము. ఇప్పుడు చెప్పిన రక్తదాన శిబిరం అయితేనేమి, ఇది పండ్ల పంపిణీ కార్యక్రమం అయితే జనరల్ హాస్పిటల్లో దీనికితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకు అత్యంత సన్నిహితుడు సార్ ఎమ్మెల్సీ పుల్లయ్య సార్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ గారు, ప్రతి దాంట్లో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ పార్టీలో మాకు ఎంతో సహాయ సహకారాలు తనకు మాకు అందిస్తా
ప్రతి సేవా కార్యక్రమంలో తను రాజగోపాల్ మేము వెనకుండి చేస్తాం, మీరు చేస్తా ఉండండి అని ప్రతి దాంట్లో కూడా ఆయన తోడ్పాటు మాకు విరివిగా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆసం రఘురామరెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి గారు, ఇంకా మా మిత్రులు మూడబోయిన సీను, శెట్టి, శివ, మహేష్, యేసునాథ్ రెడ్డి, హరి, వీళ్ళందరూ కూడా నాకు ప్రతి కార్యక్రమంలో నాకు తోడ్పాటుగా ఉంటారు. వీళ్ళందరూ నాకు విరివిగా పాల్గొని ప్రతి కార్యక్రమం కూడా నాకు జయప్రదం చేస్తూ వస్తారు. వీళ్ళందరూ నాకు నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి యొక్క 43వ పుట్టినరోజు సందర్భంగా అందరినీ కూడా కొన్ని మంచి పనులు చేయాలా, రాష్ట్రం మరింత ముందుకు పోవాలంటే మంచివారు 10 కాలాల పాటు జీవించాలనేటువంటి అభిప్రాయంతో ఆ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రక్తదాన శిబిరము వచ్చేసి దాదాపుగా 300 మంది యూత్ అంతా కూడా రక్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రావడము, గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా చాలా మంది బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళే ఉంటారు, బీద వాళ్ళే ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకు కూడా మనం వాళ్ళ దగ్గరికి పోవాలా, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలా, మాట్లాడాలా, వాళ్ళతో వాళ్ళకు వచ్చేసి బంద్ కానీ ఒక యాపిల్ పండు కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే తృప్తి పడతా అభిప్రాయంతో కూడా ఈరోజు రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా మనం చేస్తే బాగుంటాయనేటువంటి అభిప్రాయంతో విదేశాల్లో కూడా తిరిగి పెట్టుబడులు తీసుకొని ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే పెట్టుబడులు వచ్చినట్లయితే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ కొన్ని సంస్థలు వస్తాయి. పెద్ద పెద్ద సంస్థలు వచ్చినట్లయితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగాలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. ఆదాయం మెరుగుపడితే వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో వచ్చేసి నిరంతరం కష్టపడడం జరుగుతుంది. ఈరోజు కేవలము సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు ఏకదాటిగా ముందుకు పోయినట్లయితే తప్పనిసరిగా రాష్ట్రం ముందుకు పోతాయి అనేటువంటి అభిప్రాయంతో కూడా ఈ 2 రకాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు తర్వాత లోకేష్ గారే కాబోయేటువంటి మనకు ముఖ్యమంత్రి గారు కాబట్టి అతని ఆరోగ్యం కూడా బాగుండాలా, అతను మరింత రాష్ట్రానికి సర్వీస్ అందించాలా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వాలు కూడా సర్వీస్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఆయన బాగుండాలని చెప్పి ఆరోగ్యంతో బాగుండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.